ఈరోజు ఇక్కడ గాయాలతో ఉన్న వారైతే దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు, సిద్ధపడండి. దేవుని వాక్యంలో చూస్తానండి, ఎఫీసీయులకు రాసిన పత్రిక 4:32 చదువుతామా? ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. గాయములు మాన్పాలంటే, గాయములు మాంచబడాలంటే ఏం చేయాలో వాక్యం తెలియజేస్తుంది. ఏం చేయాలంట? క్షమించాలంట. క్షమించేవాడే స్వస్థపరచబడతాడు. అనేక సార్లు అంటావు, నేను నొప్పిలో ఉన్నా నేను ఎట్టా క్షమిస్తాను. అలాంటి వారికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎవరో కాదు, మన నాథుడు, మన ప్రేమికుడు, మన ప్రాణప్రియుడు యేసయ్య. ఆ సిలువ పైన వేలాడుతూ, ఆ గాయములతో రక్తపు ముద్దగా అలాగ వేలాడుతూ ఆయన ఏమంటున్నాడు? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. చూసి అనేక సార్లు 2 కేటగిరీస్. మనల్ని తెలిసిన వారు మనల్ని ఎక్కువ గాయపరచరు, అంటే ఇంటెన్సిటీ చెప్తలే. ఆఫ్టెన్ మనల్ని తెలియని వారే మనల్ని గాయపరుస్తారు. కానీ మన తెలిసిన వారు మనల్ని గాయపరచదలుచుకున్నారు అనుకో, ఆ దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. అవునా కాదా? రోడ్లో నిన్ను గాయపరిస్తే పోతావు, వాడి దారిలో పడి నీ దారిలో పడు. కానీ సొంత భర్త, సొంత భార్య, సొంత తల్లిదండ్రులు, సొంత పిల్లలు, సొంత సహోదర సహోదరులు గాయపరుస్తే నీ బలహీనతను చూసి అక్కడే కొడతావు దెబ్బ. అవునా కదా? అందుకని భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు చూడండి, దే సే వర్డ్స్ దే డోంట్ మీన్. అగ్రీ? ఎందుకు? ఆయనకి బాధ వచ్చింది, లేకపోతే ఆవిడికి బాధ వచ్చింది అంటారు మాటలు. ఎట్లా? కరెక్ట్గా నీకు మండాలి. నీకు ఎక్కడ మండుతుందో తెలుసు, నీకు ఎక్కడ దెబ్బ అవుతుందో తెలుసు, నిన్ను ఎట్లా రెచ్చగొట్టాలో తెలుసు. అందుకనే రక్త సంబంధుల మధ్య, లేకపోతే భార్యాభర్తల మధ్య, లేకపోతే కుటుంబాల మధ్య జరిగే గొడవలంతా దే ఆర్ ద డర్టీయెస్ట్ ఫైట్స్ అంటారు. అవునా కదా? రోడ్లో ఇట్స్ నాట్ డర్టీ ఫైట్. పొట్టుకున్నా, చొక్కా దులుకున్నా, పోరా నీ ధరలు నువ్వు, నా ధరలు నువ్వు. తర్వాత ఎప్పుడైనా రోడ్లో చూసావు, మొహం తిప్పుని పోతా ఉంటావు, ఏం ఫీల్ అవ్వవు. You say this is all part. That is not the real wounds. The real wounds are the one who loved you. అదే యేసుప్రభు అంటాడు, ఈ గాయములు ఎక్కడ కలిగింది నీకంటే, నేను ప్రేమించిన వారి దగ్గర నేను ఉన్నదప్పుడు, నా స్నేహితుడి ఇంట్లో నేను ఉన్నదప్పుడు, నా స్నేహితుడు నాకు కలిగి చేసిన గాయములు, అంటే మై బెస్ట్, మై కంపానియన్, మై లవర్ నన్ను గాయపరిచాడు. మామూలుగా రోడ్లో ఉన్నవాడు కాదు. ఆ సిలువ పై నుండి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించటం సులభం. కానీ అన్ని తెలిసిన వాడు గాయపరిచిన కూడా యేసుప్రభు ఏమంటున్నాడు? నా స్నేహితుడి ఇంట్లో నేను ఉన్నదప్పుడు హీ వూండెడ్ మీ, వాడు నన్ను గాయపరిచాడు. యెట్ గాడ్ కాల్స్ హిమ్ ఫ్రెండ్. అందుకేనండి, క్షమాపణ లేకపోతే మనం దేవుని బిడ్డలుగా బ్రతుకుతానికి లేదు. ఎఫీసీయులకు రాసిన పత్రిక 4:32 ఇప్పుడు చదువు ఏంటంటే, బీ కైండ్ అండ్ కంపాషనేట్ టు వన్ అనదర్, ఫర్గివ్ ఈచ్ అదర్. ఎలాగ క్షమించాలంట? జస్ట్ యాజ్ ఇన్ క్రైస్ట్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్. దేవుడు మనల్ని క్షమించిన రీతిగా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:13 కూడా చదువుతామండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఏంటంట? హాని చేశాడని తెలిసిన తర్వాత కూడా ఏం చేయాలంట? ఒకరిని ఒకరు సహించాల్సింది. కుటుంబస్తుల్ని, రోడ్లో ఉన్నవాడిని మళ్ళీ నీ చూడ కాబట్టి సహించాల్సిన అవసరం లేదు. ఎవరైతే నీ పక్కన ఉన్నారో, ఎవరైతే నీ చుట్టూ ఉన్నారో, ఎవరైతే నీ డయాలు ఉన్నారో, ఎవరైతే నీతో ఉన్నారో వారిని సహించాలి. ప్రతిరోజు ఈ భార్య పోరు, ఈ భర్త పోరు, ఈ పోరులు ఎక్కువ అయిపోయి ఈరోజు పిల్లల కంటే పోరులు లేవంట. ఒకప్పుడైతే నాన్న అమ్మ ఇంట్లో ఉంటారు, వారు అదుపులో ఉంటారు. ఎక్కడ పోయావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చూస్తున్నావు, చదివేవా, అంటావంట. పక్కన నొయ్యి 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 అని ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మిమ్మల్ని అడుగుతా, డాడీ మమ్మీ పోరుందా లేదా? దట్ ఈస్ డిఎం, డాడీ మమ్మీ. డిఎం లేకపోతే కంట్రోల్ ఉండరంట. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, నేను చదువుకుంటా, నేను ఉద్యోగం చేసుకుంటా, నేను పారిపోతా. ఎక్కడికంట? పారిపోతారంట. పీపీ, ఐ విల్ గో, బై సీ యూ. మామూలుగా రాసినప్పుడు కింద అంటాం కదా, ప్లీజ్ టర్న్ ఓవర్కి
ఈరోజు చాలామంది ప్లీజ్ టర్న్ ఓవర్, నా చరిత్ర నీకు కనబడదు, నేను పోతున్నా, నా స్వతంత్రత నేను వేడుకుంటా. అలాంటి వారు ఒక నియమంలో, ఒక అదుపులో, ఒక కంట్రోల్లో లేని వారు సడన్గా ఒక కంట్రోల్లోకి వెళ్ళిన వెంటనే ఉంటారంటారా? అందుకని ఎక్కువ శాతము ఈరోజు విడాకులు, గొడవలు, వేరుపరచబడతాం. బికాస్ యూ డోంట్ వాంట్ స్టే అకౌంటబుల్. యూ డోంట్ వాంట్ స్టే అకౌంటబుల్. అలాంటి పరిస్థితుల్లో లెక్క అడిగే వ్యక్తి కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ వస్తే వెంటనే ఏమంటారు తెలుసా? ట్రామా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అందుకని కౌన్సిలింగ్, డాక్టర్ దగ్గర, సైకలాజిస్ట్, నీకు ఏం ట్రామా లేదమ్మా, నీకు మేనేజ్మెంట్ కావాలంటాడు, అకౌంటబిలిటీ కావాలి, లెక్కపు చెప్తాం కావాలి. ఈరోజు మనుషుడికి క్షమించే మనస్సు కలిగి ఉండకపోతే దేవుని శిష్యులుగా, దేవుని సాక్షులుగా పిలబడటానికి అర్హత లేదండి. ఇక్కడ కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:13 కూడా చూసినప్పుడు, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఇంకా మత్తయి సువార్త 6:14 చూద్దామండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఏంటంట? నీవు క్షమించకపోతే నీకు క్షమాపణ లేదు, నువ్వు క్షమిస్తే నీకు క్షమాపణ ఉంది. ఈరోజు ఈ గాయములు మనుషుడు హృదయంలో కలిగినప్పుడు తట్టుకోలేని బాధ, తట్టుకోలేని వేదన, తట్టుకోలేని పరిస్థితులు. మొదటిగా ఇందాక చెప్తూ వచ్చాను, గాయములు ఉన్నాయి అని గ్రహించుకునేవాడు గాయములతోనే, కృంగిదలతోనే నలిగిపోతూ బ్రతుకుతాడు. ఏమాత్రం నిరీక్షణ ఉండదు జీవితంలో. గాయములు కలిగాయి అని గ్రహించుకున్న వాడు నా గాయములకి పరిష్కారం ఏంటిని అడుగు తీయాలి. అడుగు తీయకపోతే ఆ గాయములతోనే నిలబడతాడు, ముదిరిపోతాడు అవసరమైతే. కానీ ఎప్పుడైతే నువ్వు పరిష్కారం కొరకు నువ్వు దేవునిలోకి వస్తావో, దేవుని ప్రేమను వెతుకుతావో, దేవుని కృపను వేడుకుంటావో, నీ గాయములు మానుస్తానికి దేవుడు పని చేస్తాడు. గాడ్ విల్ హీల్. ఏ గాయమన్నా మాంచబడుతుంది, అది ట్రీట్ చేయబడతానే. ట్రీట్ చేయబడకుండా మాంచబడదో, అవసరమైతే కాంప్లికేట్ చేయబడుతుంది. సో ఐమ్ టెల్లింగ్ యూ అగైన్, డూ యూ రికగ్నైజ్ యువర్ వూండ్స్? దేవుని వాటిలో చూసినప్పుడు అండి, జెర్మయా 33:3 చదువుదామండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. ఏమంటున్నాడు దేవుడు? నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నెక్స్ట్ ఏమంటున్నాడు? నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గ్రహింపలేని గొప్ప సంగతులు. ఆ మాటకు చూసినప్పుడు మెనీ టైమ్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఒక్కసారి ఒక మనిషికి లిమిటేషన్ వచ్చినప్పుడు ఆలోచించేది ఇంకా ముందుకు వెళ్ళదంట. మనుషుడికి ధైర్యం చాలదంట. మనుషుడికి ఎప్పుడైతే గాయములు కలుగుతున్నాయో, లేకపోతే ఒక లిమిటేషన్ వస్తుందో, జీవితంలో నిరీక్షణ ఉండదంట. నిరీక్షణ లేకపోతే మనుషుడికి విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోతే ఏ గొప్ప కార్యాలు చూడలేవు. కానీ దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టు, నువ్వు నాకు మొరపెడతామో నువ్వు నన్ను నమ్ముతాము, నువ్వు నాకు మొరపెడతామో నువ్వు నా వైపు చూస్తామో. నువ్వు మొరపెట్టేది ఎప్పుడు? నీ గాయమును నువ్వు గ్రహించుకున్నదప్పుడు, నీ స్థితిని నువ్వు గ్రహించుకున్నదప్పుడు, నీ జీవితాన్ని నువ్వు గ్రహించుకున్నదప్పుడు. ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్నానండి, మీ పరిస్థితి మీరు గ్రహించుకుని ప్రభు దగ్గర మొరపెట్టారా, లేకపోతే మౌనంగా ఉన్నారా? ఎందుకంటే చాలామంది పరిస్థితి గ్రహించుకుని ఏమంటారు తెలుసా? ఇంకేం చేస్తావు, నేను చేయగలిగింది ఏముంది, నా వల్ల ఇంకేం చేయలేము, మనుషుడు ఇంకేమి చేయలేడు. అవును, మనుషుడు చేయలేడు, కానీ దేవునికి సమస్తం సాధ్యం, అన్నీ సాధ్యం. దేవుడు చేస్తాడు, మనుషుడు చేయలేడు. మనుషుడికి అసాధ్యమే, దేవుడికి సాధ్యమే. ఈ మాట నమ్మాలండి. నీ పరిస్థితిని నువ్వు గ్రహించుకుని ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నా గాయంను మానిపోయా, ప్రభువా ఇదిగో అయ్యా, నా జీవితాన్ని చూసి, నా గతాన్ని చూస్తే నాకు భయం కలుగుతుందయ్యా, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలాగ వెళ్తానో, ఏం చేస్తానో నాకు తెలియట్లేదు ప్రభువా. గతంలో జరిగిన పరిస్థితులకు నాకు ధైర్యం రావట్లేదు ప్రభా, ఈ అడుగు చేస్తానికి, ఈ కార్యము చేస్తానికి, ఈ దృష్టితో చూస్తానికి. కానీ నీవు ఆయనకు మొర పెడితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడంట. హీ విల్ ఆన్సర్ యూ. నీవు మొర పెడితే ఉత్తరం ఇస్తాడంట.
ఉత్తరం ఇస్తాం మాత్రం కాదు, ఏం చేస్తాడంటే చూడండి, అక్కడ మరలా చదవండి అన్నమాట. గ్రహింపలేని గొప్ప సంగతులను, గ్రహింపలేని, which means the things that you cannot comprehend. నువ్వు గ్రహింపలేని, నువ్వు ఆలోచించలేని, నువ్వు ఊహించలేని, tell you the marvelous and wondrous things that you could never figure out on your own అని ఒక ట్రాన్స్లేషన్ ఉంది. అంటే నీకంతటా నువ్వు ఎప్పుడు ఊహించలేని, ఎందుకంటే నీలో కలిగిన గాయములు, నీలో లిమిటేషన్. చూసి నాకు షోల్డర్ సర్జరీ అయినప్పుడు లాస్ట్ ఇయర్ ఐ వాజ్ లిమిటెడ్. ఇంతే చెయ్య, ఇంతే, ఐ కాంట్ ఈవెన్ గో స్ట్రైట్. కానీ ఈ రోజు మొత్తం తిప్పుతా. వై? ఐ హ్యాడ్ టు గో త్రూ ద థెరపీ. సర్జరీ జరిగింది ఒకటి, థెరపీ ఇంకొకటి. కానీ ఆ థెరపీ చేయాలంటే సర్జరీ నొప్పి లేదు నాకు. సర్జరీలు ఏం చేశారు తెలుసా? అనస్థీషియా 10-9 అన్నారు. ఎప్పుడు పోయాను నాకు తెలియదు. ఆయన ఒకటన్నాడు, డాక్టర్ పాల్ గారు రెడీయా, ఇదిగోనండి స్టార్ట్, 10-9 అన్నాడు. ఎప్పుడు పోయాను నాకు తెలీదు. లేచేటప్పటికి పెద్ద తెలియలేదు, మత్తు ఇంకా దిగలేదు. తర్వాత పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. కానీ 2 రోజులు దిగిన తర్వాత అప్పుడు ఉంది. అప్పుడు కన్నా నొప్పి ఎప్పుడు తెలుసా? అది అలాగే పెట్టిన తర్వాత చెయ్యి స్టిఫ్ అయిపోయింది చూడు, అప్పుడు స్ట్రైట్ చేయాలి, అసలు వెళ్ళదు. అప్పుడు లాగమంటే ఉంటుంది చూడు, వచ్చి షర్రలు అవుతాడు. సర్జరీలో కేకలు వేయలే, కానీ లాగితే కయ్యో భయో అని కేకలేస్తానా. చెయ్యి ఎత్తుకొని లాగుతాడు, ఓ రెండా వాళ్ళని అవుతాడు. ఎత్తే అంటాడు, నేను ఎత్తపోతామేంటి, అంతంత కిలోలు ఎత్తినవాడిని. వెళ్ళదు. But then here's a choice. I could think I can never move in my life if I don't take a step. ఒక్క అడుగు తీగిపోతే ఎప్పటికీ జరగదు. కానీ నొప్పైనా, బాధైనా, నిన్న నేను ఎత్తలేకపోయినా, మొన్న నేను చేయలేకపోయినా, 3 నెలలు ఏమి చేయలేకపోయినా, 6 నెలలు ఏమి చేయలేకపోయినా, still keep trying. Still keep trying, keep pushing till you can go full. అర్థమవుతుందా? గాయములు కలుగుతాయి, కానీ తిరిగి తన పాత్రను దేవుడు మనకు అవలే. శక్తియు ప్రేమయు, తెలుగులో ఇంద్రియ నిగ్రహం అని రాసేశారు. కానీ ఆ మాట గ్రీకు నుండి చూస్తే ఆల్ నోయింగ్ మైండ్. ఏంటంట? అన్నీ ఎరిగిన మనస్సు. విచ్ మీన్స్ ఇప్పుడు నొప్పి ఉంది, కానీ ఈ నొప్పిని నేను దాటుకుని వెళ్తే సెట్ అయిపోతా. ఎందుకంటే ఈ నొప్పి నాకు మంచిదే. ఈ నొప్పి నన్ను మరలా ట్రాక్కి తీసుకొస్తుంది. ఈ నొప్పి నన్ను మరలా జీవితంలో ముందుకెళ్ళేలాగా చేస్తుంది. ఈసారి జీవితంలో ప్రతిసారి చెయ్యి ఎత్తేటప్పుడు ఐ విల్ ఫీల్ థ్యాంక్ యూ లార్డ్. ఇందా చెప్తూ వచ్చాను, సర్జరీ చేసేటప్పుడు డాక్టర్ ఏమవ్వాలి? అనస్థీషియా లేకుండా కొయ్యమను. ఉంటానా? ఊరుకుంటానా? కొయ్యనిస్తానా? బ్లేడ్ పెట్టనిస్తానా? ఈరోజు మన జీవితంలో కూడా కొంతమందికి పచ్చిగా ఉన్నాయి గాయాలు. యూ డోంట్ వాంట్ ఎనీబడీ టు టచ్ యూ. వెంటనే మనుషుల దగ్గర ప్రేమతో వచ్చినప్పుడు, కొన్నిసార్లు ప్రేమతో మనుషులు వచ్చినప్పుడు కూడా అమ్మ కూడా వచ్చి ఏమైంది నన్ను అంటే చేయబెట్టద్దు అంటావు. ఎందుకు? నీ గాయం అలాంటిది. కానీ వీ నీడ్ టు టేక్ ద అనస్థీషియా. డాక్టర్ అనస్థీషియా ఇచ్చే ముందు కన్సైన్మెంట్ తీసుకుంటాడు, డిక్లరేషన్ సైన్ చేయి. నీకు ఏదైనా అయినా నాకు లెక్క కాదు, ఆ కాన్సిక్వెన్సెస్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి వి ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. అనేక మంది అనస్థీషియాలో చచ్చేవారు ఉంటారు. వి ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. యు సీ ఆఫ్టర్ సైన్ ద డిక్లరేషన్. కానీ ఈరోజు మనకి ఒక అనస్థీషియా ఉంది. నా అనస్థీషియా మీకు చెప్పంటే దేవుని సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో, ఆయన అభిషేకంతో, ఆయన సన్నిధితో, నీ బలహీనతలో ఆయన మధ్యలోకి వచ్చి దేవా ఇదిగో వర్క్ ఆన్ మీ అని సమర్పించుకుంటావో, ఆయన సన్నిధి నీ మీదకి వస్తుంది చూడు. దట్ ఈస్ యువర్ అనస్థీషియా. నీ గాయాలన్నీ మర్చిపోతావు. ఎట్లా ఉంటుందంటే, ఈ నాక గాయమా ఎప్పుడు? ఇప్పుడు చూడరా. దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి.
అనేక సార్లు అపవాది మన జీవితంలో గాయాలు తీసుకొచ్చి మనల్ని కృంగదీసి నిరుత్సాహపరిచి, నువ్వు చేయలేవు, నీకు కుదరదు, నీకు అవ్వదు, నీ బ్రతికింతే. ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ ద హోలీ స్పిరిట్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధి ఉంది కాబట్టి ఏమైనా చేస్తా. ఐ మైట్ ఫీల్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్, బట్ దెన్ ఇది నా చివరి రోజైనా కూడా రాజులాగా బ్రతికి చేస్తా. బికాస్ మై రిడీమర్ లివ్స్. ఐ నో ఆయన కార్యం చేయాలి, కానీ నేను మాత్రం బెదిరిపోతాం, భయపడతాం జరగదు. ఎందుకంటే నొప్పి తెలియని వాడికి, స్పర్శ లేని వాడికి ఆనందంతో ఉంటాడు. ఈరోజు ఈ లోక గాయాల నుండి మనల్ని తప్పించేది దేవుని సన్నిధి మాత్రమే. సో వాట్ ఐ కెన్ సే, ఆయన సన్నిధి వెతకండి. నీ గాయాలు మానపాలంటే నువ్వు భయాలతో వెనక్కిపోతాం కాదు. ఫేస్, యూ హ్యావ్ టు ఫేస్ ద ఫ్యూచర్, యూ హ్యావ్ టు ఫేస్ లైఫ్, యూ హ్యావ్ టు ఫేస్ పీపుల్, యూ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీ ఆపర్చునిటీ, యూ హ్యావ్ టు టేక్ కంట్రోల్, యూ హ్యావ్ టు ఫైట్, యూ హ్యావ్ టు విన్, యూ హ్యావ్ టు బీ కరేజియస్, బట్ దెన్ విత్ గాడ్, దేవునితో. ఎందుకంటే మన గతము మనకు అనేక సార్లు బాధ, దుఃఖము, భయంని తీసుకొస్తుందేమో, కానీ మాట ఇచ్చిన దేవుడు, నన్ను అడుగు నేను నీకు జవాబిస్తా. ఏంటంట? ఐ విల్ టెల్ యూ మార్వలస్ అండ్ వండర్ఫుల్ థింగ్స్ దట్ యూ కెన్ నెవర్ ఫిగర్ అవుట్. నెవర్ ఫిగర్ అవుట్, నెవర్ ఫిగర్ అవుట్. యు సీ, ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఒకటే. యు వాంట్ స్టే ఇన్ వూండ్స్, యు వాంట్ స్టే ఇన్ ట్రామా, యు వాంట్ స్టే యాజ్ ఫెయిల్యూర్, యు వాంట్ స్టే యాజ్ అ విక్టమ్ మెంటాలిటీ, ఆర్ ఫర్గివ్. హూ ఇస్ గ్రేటర్? ఎవరు గొప్ప? క్షమించేవాడా, గాయపరిచేవాడా? క్షమించేవాడు గొప్ప. గాయపరుస్తూ అందరు పరుస్తారు, చిన్న కాదు పెద్ద కాదు, అందరు క్షమించలేరు. నిజంగా దేవుని ప్రేమను కలిగి దేవుని ప్రేమను అనుభవించేవాడే, నన్ను దేవుడు క్షమించాడు కాబట్టి నేను క్షమిస్తా. ఐఎమ్ రెడీ టు ఫర్గివ్ ఇస్ బికాజ్ ఐ నో మై గాడ్. నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి నా కొరకు ఆయన సమస్తం అన్నీయో సమకూర్చి జరిగిస్తాడు. లెట్స్ ప్రే. ఈ సమయంలో మీ జీవితంలో గాయాలు ఉన్నాయేమో, ఈ సమయంలో మీ జీవితంలో ఎన్నో బాధలతో ఇక్కడ ఉన్నారేమో, ఈ సమయం మీ జీవితంలో చేతకాని పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, ఈ పరిస్థితుల్లో మీ జీవితంలో మీకు ద్రోహం చేసిన వారు, అన్యాయం చేసిన వారు, మీ జీవితాన్ని పాడు చేసిన వారు, మిమ్మల్ని గాయపరిచిన వారు, మిమ్మల్ని చేతకాని వారిగా చేసిన వారు ఎంతోమంది ఉన్నారేమో. బట్ ద రియాలిటీ డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ ఎ గాడ్ హూ కెన్ రిస్టోర్ యువర్ లైఫ్. బూడిదగా ప్రతిగా పూదండని ఇస్తాడంట. భారభరితమైన ఆత్మక పత్రిక స్తుతి నా వస్త్రాన్ని ఇస్తాడంట. ఆయన రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటే నీలో ఉన్న లోపాలు ఎవరు చూడలేడు, ఎవరికీ కనబడవు. నీ మచ్చలు ఎవరికీ కనబడవు, ఘనతే కనబడుతుంది. దుఃఖముగా బ్రతిక ఆనంద తైలాన్ని ఇస్తాడంట. ఆనంద తైలం ఉంటేనే కానీ దేవుని స్తుతించలేవండి. నా విమోచకుడు సజీవుడు అని చెప్పలేమండి. నిజంగా ఆయన్ని గణపరచలేవండి. ఈరోజు నువ్వు ఆయన గణపరచాలంటే నీవు ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. నా జీవితంలో సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. నా జీవితంలో ఏ కీడైనా, ఏ నష్టమైనా, ఎండి గాయములైనా సమస్తము నా జీవితంలో మేలుగా మారుస్తాడు. చెప్పండి, ప్రభా నిన్నే పిలుస్తున్నాను, నీ వైపే నేను చూస్తున్నాను. నా గాయముల మధ్యలో, నా బలహీనతల మధ్యలో, నా చేతకానితనముల మధ్యలో నీ కృపను అనుగ్రహించే ప్రభా, నీ కృపను బట్టి నేను అతిశయిస్తానయ్యా. ఎందుకంటే నా బలహీనతల్లో నీ కృపను కనబరుస్తాను. నేనే అన్ని చేయగలిగితే నీ కృప ఎందుకయ్యా? ఇఫ్ ఐఎమ్ క్వాలిఫైడ్ ఫర్ ఎవ్రీథింగ్, ఇఫ్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఇఫ్ ఐ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్, దెన్ వై యూ లార్డ్? లార్డ్, ఐ ఆస్క్ యూ, నీ కృపను దయచే ప్రభా. నా జీవితంలో ప్రతి భయాలను తొలగించు ప్రభా. అపవాది కలిగించే భయములు, మనుషుడు కలిగించే కృంగిదల మాటలు, నిరుత్సాహపరచు ఆత్మలు, మోసపరచు కార్యములు, గాయము పైన గాయము, ముళ్ళులు, దేవా నా జీవితంలో ఎన్నున్నా కూడా నిన్ను స్తుతిస్తాను, నీ వైపు చూస్తానయ్యా. రేపు నిశ్చయంగా ఉంటానని నాకు తెలియదయ్యా, కానీ ఈరోజు సజీవ లెక్కలో ఉన్నానంటే అది నీ కృపను బట్టే ప్రభా. అందుకనే నిన్ను స్తుతిస్తాను, అందుకనే నిన్ను గణపరుస్తాను ప్రభా. నీ అందే అతిశయిస్తానయ్యా.
ఈరోజు మన జీవితంలో ఎంతో మందిని ప్రభు ఎక్కడో ఉన్నవాన్ని ఎక్కడికో తీసుకొచ్చాడండి. ఎక్కడో ఉన్న మనల్ని ఎక్కడికో లేపాడండి. కృప వెంబడి కృప అనుగ్రహిస్తూ మన జీవితంలో మేలు జరిగిస్తూ మన విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుడు మన తోడున్నాడండి. చిన్న చిన్న దానికి బాధపడద్దు, చిన్న చిన్న దానికి దుఃఖపడద్దు, చిన్న చిన్న దానికి కలవరపడద్దు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పిలుపులో ఉన్న వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. యు ఆర్ చోజన్ బై గాడ్, యు ఆర్ కాల్డ్ బై గాడ్. ఆయన రక్షణ పిలుపు నీకు అనుగ్రహించాడు కాబట్టి నువ్వు ఆ రక్షణ పిలుపుని నువ్వు అంగీకరించావు కాబట్టి నీవు ఆయనలో ఉన్నావు. ఈరోజు ధైర్యంతో ఆయన వైపు చూడండి, ధైర్యంతో ఆయన వైపు చూడండి. ప్రభా నీవు కావాలయ్యా, నాకు నీ శక్తి కావాలయ్యా, నీ సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభా, నీ మహిమ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ సొత్తుగా నేను బ్రతుకుతానయ్యా, నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా. నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా. ఏదేమైనా నా విశ్వాసాన్ని కోల్పోనవద్దయ్యా, నా విశ్వాసాన్ని కోల్పోనవద్దు ప్రభా. యేసు ప్రభా నా కొరకు విజ్ఞాపన చేయ్యా. ఎలాగైతే ఆ దినము పేతురు కొరకు విజ్ఞాపన చేశావో, అపవాది జల్లెడిస్తానికి కోరినప్పుడు తన విశ్వాసము కోల్పోకుండా ఉండేటట్లుగా నువ్వు ఎలాగైతే పేతురు కొరకు ప్రార్థన చేసావో, ఈరోజు మా కొరకు తండ్రి కుడిపాషణ విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా, మా విశ్వాసాన్ని కోల్పోకూడదయ్యా. ఏది ఏమైనానో మా జీవితంలో నువ్వు సమకూర్చి జరిగిస్తావు. గాయం ఎంత పెద్దదైనా, మచ్చలు ఎంత పెద్దవైనానో మాకు ఘనతనిచ్చి, మాకు పూదండనిచ్చి, మాకు విలువనిచ్చే దేవుడు నీవేనయ్యా. మీరు ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఉన్న పరిస్థితులు మీరు దేవునితో మాట్లాడండి. మీరు చెప్పండి, మీ స్థితిగతులు ఆయన తెలియజేయండి. ఇదిగో ప్రభా, నీ కృప, నీ కృప లేకపోతే మేము లేవు. ఆ గాయాన్ని చూడు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరి గాయాన్ని మాన్పే దేవుడు నీవేనయ్యా. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు నీవేనయ్యా. కుటుంబాలను కట్టే దేవుడు నీవే. జీవితాలను స్వస్థపరిచే దేవుడు నీవే. మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, దురాత్మల ద్వారంగా, అపవిత్రాత్మల ద్వారంగా దాడి చేయబడిన, పాడు చేయబడిన జీవితాలను చూడయ్యా. చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించు. ఈరోజు నీ నామంలో జయం ఉందయ్యా. ఇక్కడ ఏ జీవితంలో బంధించబడిన జీవితంలో ఉండటానికి వీల్లేదు ప్రభా. దేవా, ఈ మట్టిలో నీ ఆత్మని నింపావయ్యా. ఈరోజు మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. నాకు బలమిచ్చే క్రీస్తుని బట్టి, మమ్మల్ని బలపరచు క్రీస్తుని బట్టి మాకు అన్నీ సాధ్యమని నమ్ముచున్నామయ్యా. శత్రు బలం అంతటి పైన అధికారం ఇచ్చావయ్యా. ఇక్కడ ఎవరు ఎటువంటి రీతిగా అపవాది ద్వారంగా అణిచివేయబడిన వారి కూడా ఉండటానికి వీలు లేదు. ఇక్కడ బంధించబడిన వారు ఉంటే నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ఇక్కడే విడుదల కలుగునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. క్రీస్తు పునరుద్ధానపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే కార్యము జరిగించునుగా అక్కడ ప్రకటిస్తున్నాము. మనసులో విడుదల దయచేయి, హృదయంలో విడుదల దయచేయి, ఆత్మలో విడుదల దయచేయి, దేహంలో విడుదల దయచేయి. ఎక్కడ అప్రెసివ్ స్పిరిట్, ఏ మైండ్ని అప్రెస్ చేస్తాం ఇక్కడ వీళ్ళు ఉండకూడదు ప్రభా. ఇదిగోనయ్యా, సమాధానకర్త అయిన దేవా, సమస్త జ్ఞానానికి మించిన సమాధానము ఇక్కడ ఉన్న ప్రతి హృదయంలో నింపు ప్రభువా. గతంను బట్టి, గతంలో జరిగిన కార్యాలను బట్టి, గతంలో జరిగిన పొరపాటులను బట్టి, గతంలో జరిగిన కీడును బట్టి మా నిర్ణయాలు కాక, మా బ్రతుకు కాక, మా జీవితాలు కాక, నీవు మాటిచ్చావు, నీవు వాగ్దానము చేసావు, నీవు మాటని ప్రవచింపజేసావు దేవా. నీ ఆత్మ ద్వారంగా మాట్లాడిన ప్రతి మాట, నీ ఆత్మ ద్వారంగా అనుగ్రహించిన ప్రతి వాగ్దానము దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నానయ్యా. మా నమ్మకము నీపైనే. మనుషులు మాట తప్పినను నువ్వు మాట తప్పని దేవుడు అయ్యా.
అందరూ చేయి విడిచిన నువ్వు చేయి విడువని దేవుడు నీవేనయ్యా. మా బలహీనతల్లో మమ్మల్ని సరిదిద్ది, మమ్మల్ని స్వస్థపరిచి, అదే విరిగిన పాత్రని బాగు చేసి వాడుకునే దేవుడు నీవేనయ్యా. అది నీకు మాత్రమే సాధ్యము ప్రభా. ఈ లోకమైతే విరిగిన వారిని, పాడైన వారిని త్రోసివేసే లోకం. కానీ దేవా, నువ్వు ప్రతి ఒక్క విరిగిన జీవితాన్ని నువ్వు బాగు చేసి నీ మహిమ కొరకు వాడుకునే దేవుడు అయ్యా. ఇక్కడ కుటుంబాలు కట్టబడాలయ్యా, జీవితాలు మలచబడాలి ప్రభా, జీవితంలో దృష్టి కలిగి ఉండాలి ప్రభా. దేవా, మాకు ఊహకు అందనివి, మేము ఊహించలేనివి దేవా నువ్వు మాకు తెలియజేయ్యా. ఈరోజు నీ ఆత్మ ద్వారంగా మాకు తెలియజేస్తావు, నీ వాక్యం తెలియజేస్తుంది. నమ్ముతున్నామయ్యా. త్రూ యువర్ స్పిరిట్ రివీల్ యువర్ వర్డ్, రివీల్ యువర్ పర్పస్, యువర్ ప్లాన్. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు దేవా. ఎక్కడ భయము, పిరికితనము ఎవరిని ఏలకూడదయ్యా. వారు చిన్ననాటి నుండి అవ్వచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో అవ్వచ్చు, ఎప్పుడు ఎక్కడ ఏ గాయమైనా కూడా నీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రతి గాయాన్ని నీవు స్వస్థపరిచి, నీ దగ్గరకు వచ్చిన ఎవరిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదయ్యా. బాగు చేసే దేవుడు, నూతన పరిచే దేవుడు, విలువనిచ్చే దేవుడు, ఘనతనిచ్చే దేవుడివి. నువ్వు చేస్తావే, నువ్వు చేస్తున్నావయ్యా. ఇప్పుడున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి పని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.